ఇక జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమ్మకు వందనం ప్రభుత్వ స్కూళ్లకే ఇవ్వాలని సీఎంకు చెప్పానన్నారు. అప్పుడైనా పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలో చేరుస్తారు కానీ చంద్రబాబు ఒప్పుకోలేదు అన్నారు జ్యోతుల నెహ్రూ. మాటిచ్చాం కాబట్టి అందరికీ పథకం ఇస్తామన్నారు నెహ్రూ. పిల్లల్ని ప్రభుత్వ బడిలో చేర్పించండి అంటూ జగ్గంపేట మండలం ఇర్రిపాక గ్రామంలో ఇంటింటా ప్రచారం చేశారు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. యూటీఎఫ్ జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మన ఊరు బడి మన అందరి బడి కార్యక్రమంలో పాల్గొన్నారు. చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారికి, ఈ లెవెల్ని మనం బతిమాలక్కర్లేదండి. ఏదైతే మీరు అమ్మ వందనం అని చెప్పేసి 15,000 ఇస్తానంటున్నారో అది ప్రైవేట్ స్కూల్స్కి ఇవ్వకండి, ప్రభుత్వ పాఠశాలకు ఇవ్వండి. అయితే ఆయన ఒప్పుకోవట్లేదు. నేను మాట ఇచ్చాను, ఖచ్చితంగా అందరికీ ఇచ్చేస్తాను. నేను మీరు మాత్రం మీ బళ్ళు మీరు రక్షించుకోండి అంతే. మీ బాధ్యత అది కానీ నా బాధ్యత కాదు. కనీసం వ్యత్యాసం పెట్టండి. 10,000 వాళ్ళకి ఇవ్వండి, 15,000 వీళ్ళకి ఇవ్వండి, 5,000 మీకు మిగులుతుంది. అప్పుడన్నా 5,000 ఎక్కువ నన్ను వస్తారు వీళ్ళు. అయినా దానికి ఒప్పుకోవట్లేదు. నేను ఒక 5 నిమిషాలు ఆయనతో ఉంటే ఆ 5 నిమిషాల్లోనే 2.5 నిమిషాలు ఇదే గొడవ. ఈ వారం రోజులు 10 రోజులు బట్టి కూడా ఎక్కడ రాజీ పట్టలేదు ఆయన.